మీరు ఎప్పుడైనా గమనించారా? సౌత్ కొరియా, నార్త్ కొరియా అమ్మాయిలను గానీ లేదంటే అబ్బాయిలు గానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు సన్నగా, తెల్లగా, నాజుగ్గానైతే ఉంటారు. సో వాళ్ళు ఎందుకు తెల్లగా, సన్నగా, నాజుగ్గా ఉంటారు? అలాగే మన ఇండియన్ వాళ్ళని మనం చూసుకున్నట్లయితే ఇంకా మన వాళ్ళ విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బాణపట్ట వేసుకొని ఎక్కువగానైతే మనకు కనిపిస్తూ ఉంటారు. అసలు మన ఇండియన్స్ ఎందుకు అలా ఉంటారు? నార్త్ కొరియన్స్ అలాగే సౌత్ కొరియన్స్ ఎందుకు ఆ విధంగా సన్నగా, నాజుగ్గా ఉంటారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్ కి సంబంధించిన వీడియోస్ అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, గ్లోబల్ కి సంబంధించిన, పొలిటికల్ కి సంబంధించిన, న్యూస్ కి సంబంధించిన వీడియోలు నా ఛానల్లోనైతే నేను ఎప్పటికప్పుడు అయితే పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి సుమారుగా నాకు 8 గంటల సమయం అయితే పడుతుంది. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు నాకు అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొరియన్ సంస్కృతిలోనే వాళ్ళు సన్నగా ఉండడానికి ఒక ప్రాధాన్యత అయితే ఉంది. ఇక వాళ్ళు ఎంత తెల్లగా ఉంటారనే విషయం మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, ఒకసారి వాళ్ళ ముఖం చూసినట్లయితే వాళ్ళ ముఖంలో ఎక్కువగా కొవ్వు అయితే కనిపించదు, తక్కువ స్థాయిలో కనిపిస్తుంది. అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలాగైతే ఉంటారో కొరియన్స్ కూడా అదే విధంగా ఉంటారు. ఇలా సన్నగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. వాళ్ళు సన్నగా, అందంగా ఉండడం అనేది వాళ్ళ సంస్కృతిలోనే ఉంటుంది. అందువల్ల వాళ్ళు సన్నగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అలాగే అక్కడ పేదరికం అనేది తక్కువగా ఉండడం, అంతేకాకుండా వాళ్ళు జంక్ ఫుడ్ అనేది కొనుక్కోకుండా మంచి ఆహారాన్ని వాళ్ళు కొనుక్కొని తయారు చేసుకునే విధంగా వాళ్ళ ఆర్థిక స్తోమత అయితే వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఉంటారు. అయితే దక్షిణ కొరియా వాళ్ళు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కిమ్చి అనే దక్షిణ కొరియాకి సంబంధించిన ఫుడ్ ని అయితే వాళ్ళైతే తింటారు. అంతేకాకుండా వాళ్ళు రోజు పెందల కడనే లెగుస్తారు. అలా తొందరగా లేచి వాళ్ళ కాలకృత్యాలు తీసుకొని వాళ్ళు చక్కగా స్నానం చేసి టిఫిన్ బాక్స్ లో లంచ్ అయితే పెట్టుకొని ఆఫీస్ కి వెళ్తారు. అయితే వీళ్ళు ఆఫీస్ కి వెళ్లే క్రమంలో వాళ్ళైతే ఆఫీస్ కి వెళ్లేటప్పుడు మెట్ల మార్గంలోనే వాళ్ళైతే వెళ్తారు. అంతేగాని మనలాగా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు అయితే వాడరు. లంచ్ బాక్స్ లో పెట్టుకొని వెళ్తారని చెప్పుకున్నాం కదా. అయితే వాళ్ళు లంచ్ లో ఆయిల్ ఫుడ్ అయితే అసలు ఉండదు. వాళ్ళు తయారు చేసుకునే కూరలో కూడా కారం అయితే ఎక్కువగా ఉండదు. ఈ విధంగా వాళ్ళు తీసుకున్నా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పోర్షన్ కంట్రోల్ అయితే పాటిస్తారు. అయితే ఈ పోర్షన్ కంట్రోల్ అంటే ఏమిటనేది ఇప్పుడు చూద్దాము. ఒకే ఒక నెయ్యి కాపు అన్నం, అలాగే ఆ అన్నం పక్కన కొంచెం ఉల్లిగడ్డ, దీనిని కిమ్చి అంటారు వాళ్ళ భాషలో. అయితే మన భాషలో చెప్పాలంటే దీన్ని మురగబెట్టిన గోబీ అని మనం పిలవడం జరుగుతుంది. అలాగే మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారు. అలాగే వాళ్ళు టీ తాగేటప్పుడు కూడా వాళ్ళు డిటాక్స్ టీ అని ఒకటైతే ఉంటుంది. అంటే టీలో ఉండే విష పదార్థాలన్నీ తీసివేసిన తర్వాత ఉండే టీని డిటాక్షన్ టీ అని పిలవడం జరుగుతుంది. అది వాళ్ళు తాగుతారు. అలాగే వాళ్ళు భోజనం అనేది చాలా లైట్ గా తీసుకుంటారు. మనలాగా కడుపు నిండా వాళ్ళైతే తినరు. ఇక కొరియన్స్ అలా తింటే మన వాళ్ళు ఏం తింటారని మనం చూసుకున్నట్లయితే పులిహోర, బొబ్బట్లు, చికెన్ ఫ్రై, బిర్యానీ, మన కడుపులో మంట పుట్టించే అంతగా మిరపకారం, అందులో మళ్ళీ 2 గ్లాసుల మజ్జిగ, ఇవి మన ఇండియన్స్ యొక్క ఆహారపు అలవాట్లని చెప్పవచ్చు. అయితే కొరియన్స్ కడుపు నిండకుండా ఆహారాన్ని తినే అలవాటైతే వాళ్ళైతే నేర్చుకున్నారు. కానీ మన ఇండియన్స్ చూసుకున్నట్లయితే మన ఇండియన్స్ కడుపు నిండిపోయేదాకా, అలాగే మనం గోతులోకి వెళ్లేదాకా వాళ్ళైతే తింటూనే ఉంటారు మన ఇండియన్స్. అందుకనే మన ఇండియన్స్ వాళ్ళ శరీరాకృతి అలాగే వాళ్ళకు వచ్చిన అనారోగ్య సమస్యలు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గానైతే ఉంటాయి కొరియన్స్ తో పోల్చుకున్నట్లయితే. ఇక కొరియన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు వాళ్ళైతే తింటూ ఉంటారు. అవి ఏంటని మనం చూసుకున్నట్లయితే గోబీ అంటారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అదే అనమాట. గాజర్ అంటారు. ఇది మనకు క్యారెట్ ఉంటుంది కదా, ఇది క్యారెట్ లాగా అయితే అక్కడైతే గాజర్ అయితే ఉంటుంది. అలాగే మనకు ములక్కాయలు అంటాం కదా, ఈ ముల్లంగి వంటి కూరగాయలను వాళ్ళు ఉప్పుతో కలిపి మనం పచ్చడి పట్టిన తర్వాత దాన్ని కొన్ని రోజులు మనం దాన్ని మాగ పెడతాం కదా, అలాగే వాళ్ళు ఈ ముల్లంగిని ఉప్పుతో కలిపి కొన్ని రోజులు మాగా పెడతారు. అలా పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని తింటారంట. అయితే ఇది ప్రోబయోటిక్స్ కలిగి ఉంటుంది. అంటే మంచి సూక్ష్మజీవులు కలిగి ఉంటాయి. అంటే మన శరీరంలో చెడు సూక్ష్మజీవులు అలాగే మంచి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. చెడు సూక్ష్మజీవులు అనేది మన శరీరానికి హాని చేస్తే, మంచి సూక్ష్మజీవులు అనేది మన శరీరాన్ని బాగు చేస్తాయి. సో ఇటువంటి మంచి సూక్ష్మజీవులు ఉన్న ఆహారాన్ని మాత్రమే వాళ్ళైతే తీసుకుంటారు. ఇలా మంచి సూక్ష్మజీవులు ఉన్న ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే అది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫెర్మెంటెడ్ ఫుడ్, మన తెలుగులో చెప్పాలంటే దీన్ని మురిగిన ఆహారం అని పిలవడం జరుగుతుంది. పెరుగు, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ మనకు మురిగిన ఆహారం కిందకైతే వస్తాయి. ఎందుకంటే ఇది ఒక రోజు ముందుగానే తయారు చేసి ఆ నైట్ అంతా ఉంచి తెల్లారి దాన్ని తినడం జరుగుతుంది. కాబట్టి కొరియన్స్ చాలా ఎక్కువగా ఈ మురిగిన ఆహారాన్ని తింటారు. ఇక్కడ మురిగిన ఆహారం అంటే మీరు పాచిపోయిన ఆహారం అని అనుకోవచ్చు. ఇక్కడ పాచిపోయిన ఆహారం అయితే కాదు. తయారు చేసుకుని ఒక నైట్ ఉన్న తర్వాత వాళ్ళు తెల్లారే తింటారు. ఇవి మనం తిన్న తర్వాత మన ఆహారం జీర్ణం కావడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక
ఇకపోతే తరువాత ఆయిల్ లెస్ కుకింగ్, అంటే ఆయిల్ తో తయారు చేసిన పదార్థాలు కాకుండా ఆయిల్ లేకుండా తయారు చేసిన పదార్థాలు వాళ్ళు ఎక్కువగా తింటారు. వాళ్ళు డీప్ ఫ్రైలు చేయరు, అలాగే డీప్ ఫ్రై తో చేసిన ఆహార పదార్థాలు కూడా వాళ్ళైతే తినరు. బటర్ అలాగే ఎక్కువగా కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు వాళ్ళైతే తీసుకోరు. వాళ్ళు ఉడకబెట్టిన లేదంటే స్టీమ్ చేయబడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. ఇక వాళ్ళ జీవన విధానం మనం చూసుకున్నట్లయితే ఫిట్నెస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ అని వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళకు కార్లు ఉన్నా బైకులు ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్లారనుకోండి, అక్కడ ఎస్కలేటర్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎస్కలేటర్లు ఎక్కడం కంటే వాళ్ళు మెట్ల మార్గాన్ని ఎక్కువగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనం ఏదైనా ఆఫీస్ కి బస్సులో వెళ్ళాలనుకోండి, కరెక్ట్ గా మనకు ఆఫీసు ఉన్న స్టేజ్ దగ్గర అయితే మనం దిగుతూ ఉంటాము. అయితే వాళ్ళు ఆఫీస్ ఉన్న స్టేజ్ దగ్గర కాకుండా వాళ్ళు దూరంగా దిగుతారంట. అలా దూరంగా దిగి ఆఫీస్ వరకు నడుచుకుంటూ వస్తారంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అలా చేస్తూ ఉంటారంట. ఇక మన ఇండియన్ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ వాళ్ళు పక్కనున్న షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే బైక్ వేసుకుని వెళ్తారు. ఇక 200 మీటర్ల వరకు వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు తప్పనిసరిగా బైక్ నైతే వాడతారు. కానీ కొరియన్ వాళ్ళు అయితే 200 మీటర్లు ఉన్నా సరే వాళ్ళు నడవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నడకదారనే వాళ్ళైతే అక్కడికి వెళ్లి వాళ్ళ పనులు చూసుకొని వస్తూ ఉంటారు. ఇక క్రమశిక్షణ, దీన్ని డిసిప్లిన్ అని పిలవచ్చు. అయితే వాళ్ళకు నిద్ర, ఆహారం, పని, విశ్రాంతి వాళ్ళైతే తగిన సమయంలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఆరోగ్య విషయంలో టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొరియన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ అయితే తప్పగా ఉపయోగిస్తారు. వాళ్ళు నడిచేటప్పుడు స్మార్ట్ వాచ్ ద్వారా ఎంత నడుస్తున్నాం అనేది వాళ్ళు స్మార్ట్ వాచ్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు డైలీ మనం చూసుకున్నట్లయితే 10,000 స్టెప్స్ అయితే వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు రోజుకు 10,000 అడుగులు అయితే వేస్తూ ఉంటారు. ఇక మన ఇండియన్ వాళ్ళను మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా బెడ్ మీదనే ఉంటారు. ఎక్కువగా నడవడానికి వాళ్ళైతే ఇష్టపడరు. వాళ్ళు ఎక్కువగా బరువుగా ఉన్న బట్టలను అయితే ధరించరు. తేలికగా అలాగే వాళ్ళ ఒంటికి ఫిట్ గా ఉండే బట్టలను మాత్రమే వాళ్ళైతే కొనుగోలు చేసి వాటిని ధరిస్తూ ఉంటారు. ఇక మీరు కొరియన్ వాళ్ళను ఎప్పుడైనా చూసారా? వాళ్ళైతే చీరలు, లుంగీలు అసలు వేసుకోరు. వాళ్ళ బట్టలు మనం చూసుకున్నట్లయితే సన్నగా ఉండే శరీరానికి తగ్గట్టుగా వాళ్ళైతే డిజైన్ చేసుకొని వాటిని వేసుకుంటారు. అది వాళ్ళ ఫ్యాషన్ లో ఒక భాగం అన్నమాట. అంతేగాక క్లీన్ స్కిన్, మేకప్, పర్సనల్ గ్రూమింగ్ మీద వాళ్ళు కేర్ ఎక్కువగా తీసుకుంటారు. మన వాళ్ళలాగా ఒకసారి షర్ట్ కొన్నామనుకోండి, మన వాళ్ళు సంవత్సరాల తరబడి ఆ షర్ట్ నే వేసుకుంటూ ఉంటారు. అయితే కొరియన్స్ వాళ్ళు అలాగైతే చేయరు. అంతేకాకుండా వాళ్ళు సన్నగా నాజుగ్గా ఉండడానికి మరికొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాము. తక్కువ పోర్షన్ కంట్రోల్ ఆహారం తినడం, మెలకువగా ఉడికించి ఆహారాన్ని తినడం, ప్రోబియోటిక్ పుష్కలంగా ఉండే మురిగిన ఆహారాన్ని వాళ్ళు తినడం, రోజు ఎక్కువగా నడవడం, డిసిప్లిన్ గా ఉంటారు. అలాగే స్లీప్ కాన్స్టెన్సీ, అంటే వాళ్ళు సమయానికి నిద్రపోతారు. వాళ్ళు స్ట్రెస్ కంటే సెల్ఫ్ కేర్ పైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. కడుపు నిండా ఆహారం అనేది తీసుకోకూడదు. అయితే మన ఇండియన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు తీసుకునే ఆహారం ముద్దలో ఫస్ట్ ముద్దే వాళ్ళు పెద్దదిగా పెట్టుకుని తింటూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కుమ్మేస్తూ ఉంటారు ఆహారం దొరికిందంటే. వాళ్ళ దగ్గర ఆహారం అనేది నిదానంగా తినే ఒక పద్ధతి అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది. వాళ్ళ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఏదో తిండి పోటీలు పెట్టినట్లుగా గబగబా తినేస్తూ ఉంటారు. వాళ్ళలాగా నిదానంగా తినరు. వాళ్ళు అక్కడ ఆరోగ్యం పైన ఎక్కువ దృష్టి అయితే పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆరోగ్యంగా ఉండే ఆహారపు అలవాట్లు అయితే వాళ్ళైతే నేర్చుకున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే ఆహారపు పదార్థాలు మాత్రమే వాళ్ళైతే తింటారు. ఇక మన ఇండియన్స్ విషయం మనం చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్యం కంటే రుచి ముఖ్యం అనమాట. అందుకే ఎక్కువగా నూనెలు ఉన్న ఆహార పదార్థాలను మనం తింటూ ఉంటాము. అక్కడ వాళ్ళు తినే ఆహారం సైన్స్ ఆధారితంగా ఉంటుంది. అంటే సైన్స్ ప్రకారం వాళ్ళైతే తింటూ ఉంటారు. ఇక మన ఇంట్లో మనం చూసుకున్నట్లయితే అమ్మ పెట్టింది కదా అని చెప్పి ప్రేమతో ఇంకా ఎక్కువగా లాగిన్ ఉంటారు. మన ఇండియన్స్ వాళ్ళు సైన్స్ అసలు అంతగా పట్టించుకోరు. ఇక నేను చివరిగా చెప్పబోయేది ఏంటంటే ఆహారమే అమృతం, కానీ అధికాహారమే అనారోగ్యానికి కారణం. కొరియన్స్ వాళ్ళు నేను పైన చెప్పిన సామెతని ఫాలో అవుతారు కాబట్టి అందుకే వాళ్ళ బాడీలు వెండి గిన్నెలాగా మెరిసిపోతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే కిందున్న కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.